గతంలో ఆపర్చునిటీ వచ్చింది. బీజేపీ వాళ్ళు అడిగారు 2019 తర్వాత, నువ్వు మా కూటమిలో చేరు, ఎన్డీఏలో చేరు, మీకు మేము డిప్యూటీ స్పీకర్ ఇస్తాము, మంత్రి పదవులు ఇస్తామని హామీలు ఇచ్చినా కూడా వీళ్ళు వెళ్ళలేదు. దానికి జగన్ అనుకున్న కారణం ఏంటంటే మైనార్టీలు దూరం అవుతారేమని. కానీ మైనార్టీలు ఇప్పుడు ఆయనకి ఏమి హెల్ప్ చేశారు? ఆయనకేమి మైనార్టీలు చేయలేదు. అట్లాగే చంద్రబాబుకు మైనార్టీలు ఏమి దూరం కాలేదు. సో ఇప్పుడు జగన్ పునరాలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏది రాజకీయంగా. ఇక పర్సనల్గా తీసుకున్నప్పుడు జగన్ ప్రతిపక్షంలో ఉన్నా కూడా బీజేపీకి ఎందుకు మద్దతు ఇచ్చాడో, అడిగినా అడగపోయినా పార్లమెంట్లో 2 సభల్లో బిల్లులకు అన్నిటికీ ఎందుకు మద్దతు ప్రకటించారు. చాలా బిల్లులు రాజ్యసభలో వైసీపీ మద్దతు వల్లనే పాస్ అయినాయి అప్పట్లో. ఇది ఎందుకు చేశాడంటే అందరికీ తెలిసిన విషయమే. కేసులు ఉన్నాయి. 11 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నాడు. మోడీ ఎప్పుడు అనుకున్నా జైలుకు పోతాడు, బెయిల్ క్యాన్సిల్ అవుతాయి. సో అందుకని మోడీకి మద్దతు ఇస్తా వచ్చాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు మోడీ జగన్ని కాపాడలేడు. అప్పుడు మోడీ ఎందుకు కాపాడంటే అప్పుడు చంద్రబాబు మోడీతో లేడు. మోడీతో వస్తానన్న మోడీకి ఇంట్రెస్ట్ లేదు. ఇద్దరితో ఈక్వల్గా ఉన్నాం, సమానంగా ఉన్నాం. మనకి అక్కడ ఎట్లాగో ఆంధ్రాలో పెద్ద మనకేమీ ఉనికి లేదు. కాబట్టి మనకి చంద్రబాబు డిపెండబుల్ ఫ్రెండ్ కాదు. కాబట్టి జగన్ని మనతో కంప్లీట్గా జగన్ సరెండర్ అయి ఉన్నాడు. కాబట్టి జగన్ని మనం ఎందుకు డిస్టర్బ్ చేయడం అని వాళ్ళు జగన్ని కాపాడుతూ వచ్చారు. అందుకనే 10 ఏళ్లుగా బీజేపీ నేషనల్ లెవెల్లో అధికారంలో ఉన్న జగన్ కేసులో ఒక అంచు కూడా ముందుకెళ్ళలేదు, ఒక ఇంచు కూడా. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జగన్ పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ మోడీ మీద ప్రెజర్ చేస్తారు జగన్ని జైలుకి పంపించమని. అది టైమింగ్ తప్ప ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి చేస్తారు. చేసినప్పుడు జగన్కి రక్షణ లేకుండా పోతుంది. అందుకని జగన్ ఎట్లాగో బీజేపీలోకి వెళ్ళలేడు. కాబట్టి ఆల్టర్నేటివ్ ఏంటి? ఇండియా కూటమిలో ఉంటే రేపు పొద్దున ఏదన్నా జగన్ ఇబ్బంది పెట్టే నేషనల్ లెవెల్ ఇష్యూ అవుతుంది. ఒక కేజ్రీవాల్కి, తర్వాత హేమంత్ సొరేను, ఇలాగ ప్రతిపక్ష నాయకుల్ని ఇబ్బంది పెట్టినప్పుడు, ఆయనూరు లల్లు ప్రసాద్ యాదవ్ ఇలాంటి ఇబ్బందులు పెట్టినప్పుడు దేశవ్యాప్తంగా దాని మీద ఒక మీడియా అటెన్షన్ కానీ, దేశవ్యాప్త ఆందోళన కానీ జరగడం అనేది జగన్కి కొంత మేలు జరుగుతుంది. అట్లాంటిది ఉన్నప్పుడు దూకుడుగా మోడీ కూడా చర్య తీసుకుపోవచ్చు జగన్ మీద. అందుకని ఇప్పుడు జగన్ కూటమిలోకి వెళ్ళాలి. అయితే కాంగ్రెస్ సుముఖంగా లేదనేది వాదన అనిపిస్తుంది. ఒక పక్క షర్మిల ఎంత దూకుడుగా జగన్ మీద వెళ్తుందో మనం చూస్తున్నాం. కాంగ్రెస్ కానీ గట్టిగా వద్దంటే షర్మిల చేయలేదు కదా. సో షర్మిల చేస్తుందంటేనే కాంగ్రెస్ షర్మిలని గట్టిగా ఆ విషయంలో కంట్రోల్ చేయట్లేదు. సో అది జగన్ కూడా ఐడియా ఉంది. అంటే కాంగ్రెస్ కి జగన్ తన పార్టీలోకి రావడం ఇప్పటికి కూడా ఇష్టం లేదు రాహుల్ గాంధీ. సో అందుకని జగన్ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్న కూటమిలోకి ఇప్పుడే జంప్ అవడం ఎందుకు చూద్దామని పరిశీలిస్తున్నట్టుగా కనపడుతుంది. ఈ లోపల నేషనల్ లెవెల్లో ఏమైంది? ఎన్నికల్లో వరుసగా హర్యానాలో కానీ మహారాష్ట్రలో కానీ ఘోరమైన పరాభవం జరిగింది. అది కాంగ్రెస్ ప్రధానంగా తప్పిదం వల్లనే అవి జరిగింది, కూటమి ఇది. సో అందువల్ల కాంగ్రెస్ నాయకత్వం అవసరమే ఉంది. కాంగ్రెస్ బలహీనంగానే ఉంది కదా అన్ని రాష్ట్రాల్లో. కాబట్టి కాంగ్రెస్ నాయకత్వంలో మనం ఎందుకు ఉండాలనేది మమతా బెనర్జీకి ఉన్న ఇది. మమతా బెనర్జీ ఎప్పటి నుంచో సందు దొరికితే మనం ప్రైమ్ మినిస్టర్ పోస్ట్కి ట్రై చేద్దాం అనేది ఆమెకుంది. మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు ఒక పక్క కేజ్రీవాల్ ఆల్రెడీ ఢిల్లీలో ఎలక్షన్ జరగబోతున్నాయి నెక్స్ట్ ఇయర్. ఆ ఎలక్షన్లలో కాంగ్రెస్తో ఒప్పందం లేదు, పొత్తు లేదు. ఎందుకంటే హర్యానాలో మాకు వాళ్ళు పొత్తు పెట్టుకోవడానికి ఒప్పుకోలేదు, సీట్లు ఇవ్వడానికి, మేమెందుకు పెట్టుకోవాలనేది కేజ్రీవాల్ ఆర్గ్యుమెంట్. ఏదేమైనా కాంగ్రెస్ ఎత్తుగడలు ఒక కోయిలేషన్ పాలిటిక్స్ సరిపోయే విధంగా లేవు అనేది కాంగ్రెస్ మీద తీవ్ర విమర్శ ఉంది. సో కాంగ్రెస్ బీజేపీ కాని కొన్ని పార్టీలు కూడా ఉన్నాయి. మనకి అకాలీదళ్ ఉంది, తర్వాత ఏఐడిఎంకే ఉంది, తర్వాత బిజు జనతాదళ్ ఉంది, వైసీపీ ఉంది, ఇక్కడ బీఆర్ఎస్ ఉంది. ఇలాంటి పార్టీలన్నింటినీ కలుపుకొని వాళ్ళని అందరినీ కూడా ఈ ఇండియా కూటమిలోకి తీసుకొస్తే ఇండియా కూటమి స్ట్రెంగ్తన్ అవుతుంది. కాంగ్రెస్ నాయకత్వం కాకుండా మమతా బెనర్జీ నాయకత్వం అయితే వీళ్ళందరూ కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ నిప్పు ఉప్పులాగా ఉన్నారు. రేపు కాంగ్రెస్ కాకుండా మమతా బెనర్జీ నాయకు వస్తే బీఆర్ఎస్ కూడా దాంట్లోకి వెళ్ళొచ్చు. ఎట్లాగో జగన్ వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాగా నేషనల్ కూటమి కూడా ఆలోచిస్తుంది. అఖిలేష్ యాదవ్ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ని నమ్ముకుంటే కాంగ్రెస్ గెలవదు, మనల్ని గెలవనీయదు అన్న అభిప్రాయం జనాలకి వచ్చింది. ఎందుకంటే రాహుల్ గాంధీకి మోడీకి ధీటుగా రాహుల్ గాంధీ నాయకత్వం అనేది ఎస్టాబ్లిష్ అవ్వట్లేదు, వ్యూహాల్లో ఫెయిల్ అవుతున్నారు, ఒంటెత్తు పోగొడుతూ వెళ్తున్నారు అన్న విమర్శ అయితే గట్టిగా ఉంది. మహారాష్ట్రలో అది ఓపెన్గానే
కాంగ్రెస్ని విమర్శిస్తున్నారు. ఈ యాంగిల్లో జగన్కి వేరే ఆల్టర్నేటివ్ లేదు. జగన్ ఇప్పుడు ఖచ్చితంగా ఇండియా కూటమిలో చేరాల్సి ఉంది. కాకపోతే అది కాంగ్రెస్ నాయకత్వం వహిస్తే జగన్కి ఇబ్బంది ఉంది. కాబట్టి మమతా బెనర్జీ నాయకత్వాన్ని సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతోనే సభ పెట్టినప్పుడు జగన్ అక్కడ ధర్నా నిర్వహించినప్పుడు మమతా బెనర్జీ దగ్గర వాళ్ళ పార్టీ టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ దగ్గర నుంచి ఒక కాంగ్రెస్ తప్ప అన్ని పార్టీల వాళ్ళు మద్దతు ఇచ్చారు. అఖిలేష్ యాదవ్ ఇచ్చాడు, అందరూ ఇచ్చారు. సో వాళ్ళకి జగన్ అవసరం అయితే ఉంది. ఇండియా కూటమికి జగన్ వస్తానంటే వద్దనరు. ఎందుకంటే జగన్కి ఆంధ్రప్రదేశ్లో 40% ఓట్ షేర్ ఉంది. సో బీజేపీకి యాంటీగా వెళ్ళాలనుకున్నప్పుడు కలిసి వచ్చే అన్ని పార్టీలతో వెళ్ళడానికి ఇండియా కూటమి ట్రై చేస్తుంది. అయితే ఇప్పుడు ఇండియా కూటమిలోనే ఒక సంక్షోభం కనిపిస్తుంది. అదేంటంటే కాంగ్రెస్ నాయకత్వాన్ని మమతా బెనర్జీ యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఇప్పుడు లేదు. ఎందుకంటే మొన్న కలకట్టాలో జరిగిన సమావేశంలో ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అదేంటంటే ఇండియా కూటమికి తాను నాయకత్వం వహించడానికి రెడీగా ఉన్నాను. దాంతో ఇమ్మీడియట్గా కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. నువ్వెలా నాయకత్వం వహిస్తావు? నీకు బెంగాల్లో తప్ప వేరే రాష్ట్రంలో నీ ప్రజెన్స్ ఏమన్నా ఉందా? నువ్వు నీ పక్కనున్న రాష్ట్రాల్లోనే నీ ప్రజెన్స్ చూపించలేకపోయావు, నువ్వెలా నాయకత్వం వహిస్తావు అని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. బట్ ఆమెకు అనూహ్యంగా ఇటు లాలూ ప్రసాద్ యాదవ్, ఇటు అఖిలేష్ యాదవ్ ఇలాంటి వాళ్ళంతా మద్దతు ఇచ్చారు. విచిత్రంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశాడు. ఆమెకి అనుభవం ఉంది, బీజేపీతో పోరాడిన చరిత్ర ఉంది, ఆమె సరైన నాయకురాలు కూటమికని ఆయన ప్రకటించాడు. దాంతో ఒకసారిగా షాక్ అవుతున్నారు అందరూ. ఎందుకంటే వైసీపీ కాంగ్రెస్ నాయకత్వం కాకుండా కూటమికి మమతా బెనర్జీ నాయకత్వం వహిస్తే తాము కూటమిలో చేరడానికి రెడీగా ఉన్నామన్న ఒక సిగ్నల్స్ పంపుతున్నారా అనేది ఇప్పుడు అందరికీ వస్తున్న సందేహం. ఎందుకంటే వైసీపీ ముందు ఉన్న మార్గం ఏంటి? ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వైసీపీకి ఆంధ్రప్రదేశ్ తప్ప మిగతా ప్రయోజనాలు వైసీపీకి అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి? నెక్స్ట్ ఎన్నికలు ఒకవేళ జమిలి ఎన్నికలు వస్తే 2027, 28 వస్తాయి. లేదు అంటే రెగ్యులర్గా 2029లో వస్తాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ ముగ్గురు కూటమితోనే మళ్ళీ వీళ్ళు వెళ్ళే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే మోడీ కూడా ఇప్పటికిప్పుడు బయటకు వస్తాడనేది చెప్పలేం. ఎందుకంటే మోడీకి ఆల్రెడీ చంద్రబాబు మీద డిపెండ్ అయిన ప్రభుత్వమే సెంట్రల్లో ఉంది. సో 2029లో కూడా మళ్ళీ చంద్రబాబుని కలుపుకొని వెళ్దాం అనేది మోడీకి ఉంటుంది తప్ప దానికి ఇప్పటికిప్పుడు బ్రేక్ చేసి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ జగన్తో కొలడానికి